ఈ విశ్వ గురు పౌర్ణమి వేడుకలకు భక్తి శ్రద్ధలతో విచ్చేసిన విశ్వ చైతన్య ప్రాంగణానికి విచ్చేసిన మీ అందరికీ ఆత్మీయ ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఆది మధ్యాంతరహితంగా విశ్వ విరాట్ తత్వంతో విశ్వాత్మ స్థాయిలో విశ్వస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. సాధారణంగా ఈ గురు పౌర్ణమి వేడుకలు కొద్ది మధ్యకాలం నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడున్నటువంటి నవీన యుగంలో ఏదో ఒక పండగ వాతావరణం లాగా చేయాలి, దాని అర్థం ఏంటో కూడా తెలియకుండా ఏదో గురు పౌర్ణమి, ఎక్కడ దగ్గరలో గురువులు ఉంటే వారిని పూజించటం, ఏదో చేయటం జరిగిపోతుంది. దీని మూలాల్లోకి వెళితే అనాది కాలంలో మనిషి జీవన యాత్రను ప్రారంభించినప్పుడు తను సరైన సక్రమమైన క్రమశిక్షణ కలిగినటువంటి జీవన శైలిలో ప్రయాణించడానికి చేదోడు వాదోడుగా ఉంటూ అటు దైవం, ఇటు భౌతిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం అనేక మెలకువలను తనకు చెప్తూ వాస్తవానికి దగ్గరగా ప్రయాణించమని చెప్తూ ఇవన్నీ చేసేదే గురుస్థానం, గురుపీఠం, గురువు. అయితే అది కూడా ప్రయాణిస్తున్న కాలంలో మార్పులు చేర్పులు జరిగి అది కూడా పతనావస్థలో తిరోగమనంలో ఎటో వెళ్ళిపోతూ ఉంది. భక్తి శ్రద్ధలతో భక్తిభావంతో చెప్పింది వినేవాడు భక్తుడు, చెప్పింది చేసేవాడే శిష్యుడు. ఇలాంటి గణంతో ఈ గురు శిష్య సంబంధం లేదు, ఈ గురు శిష్య పరంపర ఏదో వారసత్వ సంబంధంలా అలా కొనసాగుతూ వస్తూ ఉన్నది. ముఖ్యంగా కొంత జ్ఞానాన్ని ప్రసాదించడమే దీని ఉద్దేశం, దీని ప్రధాన ఉద్దేశం. పూర్తి జీవితకాలం తపోనిష్టలో సత్యదర్శితం కోసం సత్యాన్వేషణ చేస్తూ ఆ మార్గంలో ఆధ్యాత్మిక జీవితానికి గల ప్రాధాన్యతను, మానవ జన్మ దుర్లభమని చెప్తూ ఉంటారే, మరి మానవ జన్మ వచ్చింది, దాన్ని ఎలా సార్థకత చేసుకోవాలో ఇలాంటివన్నీ సమకూర్చి ఎప్పటికప్పుడు శిష్యుడనండి, భక్తుడనండి తనకు తన జీవన యాత్రకు చేదోడు వాదోడుగా నిలుస్తూ ఉంటారే, అది నిజమైనటువంటి పూర్ణ గురువులు. మరి వీరిద్దరి ఉపయోగం ఎలా ఉన్నది అంటే ఇదంతా కూడా భక్తుల్లోనో శిష్యుల్లోనో లేదు ప్రజల్లోనో ఉన్నటువంటి ఈ మూర్ఖత్వపు మమకారాన్ని తొలగించి కొత్తగా తను ఏదైతే విశ్వజ్ఞానం సత్యం ఏదైతే ఉన్నదో ఆ సత్య జ్ఞానాన్ని తెలియచెప్పే పనే ప్రధానంగా గురువుగా చేస్తూ ఉంటారు. అయితే మారుతున్న కాలం కొద్దీ ఇందులో అనేక పెను మార్పులు చోటు చేసుకోవటం, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చెబితే వినే ఓపిక కూడా నశించిపోయింది సమాజంలో. అయితే నేను చెప్తున్నది ఏంటి అంటే రొటీన్కి కాస్త కొంత భిన్నంగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ నిజం కాదు. ఏది సత్యమో నేను అదే చెప్తున్నాను, అదే చేసి చూపిస్తున్నాను. ఇంతకన్నా రుజువు అవసరం లేదు కూడా. ఏదైతే సత్యం జీర్ణం చేసుకోవడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. ఏదైనా ఉసుబోని మాటలో ఏదో తేలిగ్గా ఉన్నటువంటి మాటలో చెప్తే బాగా గ్రహించేటువంటి మానవ మనస్సు సత్యాన్ని చెప్పినప్పుడు, రుజు మార్గంలో ప్రయాణించమని చెప్పినప్పుడు కాస్త లైట్గా తీసుకోవటం, అది ఇదేదో మనకు సంబంధించింది కాదులే అని అనుకోవటం, అదేదో ఇప్పుడు నవీన యుగంలో అలా కనిపిస్తూ ఉన్నది. దీనంతటికీ కారణం ఇప్పుడు సంస్కృతిలో వచ్చినటువంటి పెను మార్పులు, మనిషి యొక్క ఆలోచన విధానం,
తీరుతెన్నులు, తనకు సంబంధించిన క్రమశిక్షణ, తన జీవన శైలిలో పెను మార్పులు చోటు చేసుకోవడం కారణంగా తన ఆలోచన శైలి, తన ఆలోచన ధోరణి కూడా మార్పు సంభవించి తద్వారా జరిగే కార్యక్రమాలు కూడా పెను మార్పులకు చోటు చేసుకుంటున్నాయి. విపరీతమైనటువంటి వైఫల్యాలను రుచి చూడవలసిన పరిస్థితి ఏర్పడుతోన్నది. నేను చాలా కాలం నుంచి చెప్తూ ఉన్నాను, సమాజం ఎటు వెళుతోందో ఒకసారి గమనించండి. అయితే చాలా వరకు ఈ సమయాన్ని మూడుగా విభజించి చెప్తూ ఉంటారు. గడిచిపోయినటువంటిది, వర్తమానం, భవిష్యత్, ఈ మూడు చెప్తూ ఉంటారు. నిజానికి పరిశీలించి పరిశోధించి జాగ్రత్తగా ఆలోచిస్తే గడిచిపోయినటువంటి కాలాన్ని నాట్ ఈవెన్ ఏ పికో సెకండ్ వీ కాంట్ గెట్ బ్యాక్. మీరు ఒక్కసారి బాగా ఆలోచించండి. గడిచిపోయినటువంటి కాలం, దొర్లిపోయినటువంటి కాలం, పరిణామమేమో ముందుకు, కాలమేమో వెనక్కు. దీన్ని బాగా గమనించండి. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళుతుంది. వెళ్ళిపోయినటువంటిది నాట్ ఈవెన్ ఏ పికో సెకండ్ వీ కాంట్ గెట్ బ్యాక్ ఇన్ ద హ్యూమన్ లైఫ్. మన జీవితంలో దొర్లిపోయినటువంటి ఒక్క కాలం, గతించిపోయినటువంటి ఒక్క పికో సెకండ్ను కూడా మళ్ళీ తిప్పి తీసుకోవడానికి అవకాశం లేదు. సో గతం అయిపోయింది. భవిష్యత్తు ఎలా తెలుస్తుందండి? అది వర్తమాన రూపం దాలిస్తే కానీ భవిష్యత్తు ఏమున్నదో తెలిసే అవకాశం లేదు కదా. మరి అటు గతం లేదు, ఇటు భవిష్యత్తు లేదు. కేవలం ఈ మానవ జన్మలో మనకున్నది, కనిపిస్తున్నది, మనం బ్రతుకుతున్నది, జీవిస్తున్నది, నిత్య సంఘర్షణ చేస్తున్నది కేవలం వర్తమాన కాలంలో మాత్రమే. వర్తమాన కాలమే స్టాటిక్గా ఉంటూ ఉన్నది. గతం వెళ్ళిపోయింది, నిన్న గడిచిపోయింది, నిన్న మనది కాదు. పోనీ రేపు మీద ఈజ్ దేర్ ఎనీ గ్యారంటీ ఫర్ దట్? గ్యారంటీ లేదు, వారంటీ లేదు, ఏదీ లేదు. నిన్న అయిపోయింది, రేపు తెలియదు, ఉన్నది ఈరోజు మాత్రమే. అయితే చాలామంది చెప్తున్నది, అనేక పెద్దలనండి, రకరకాలైనటువంటి ఆధ్యాత్మికవేత్తలనండి, ఈవెన్ శాస్త్రవేత్తలు సైన్స్ పరంగా తీసుకున్నప్పటికీ కూడా ప్రజెంట్గా ఏది జరుపుతున్నామో, ఇప్పుడైతే ఏది జీవనశైలి నడుస్తూ ఉన్నదో ప్రజెంట్ వర్తమాన కాలంలో ఇది చాలా పవిత్రమైనది, ఈ కాలాన్ని వృధా చేయకండి. ఎందుకని చెప్పవలసి వస్తుంది? మన వాళ్ళు కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది, మానవ జన్మ రావటం అనేక జన్మల పుణ్యాల తర్వాత ఏదో వస్తుందని ఏదో చెప్పారు. సరే, దాన్ని పక్కకు ఉంచుదాం. అసలు దుర్లభం అన్నారు, రాదు, కష్టం అన్నారు. వచ్చిన తరువాత జన్మరాహిత్యాన్ని కోరుకుంటున్నారు. మరి రాంది ఎలాగో వచ్చింది, జన్మరాహిత్యాన్ని కోరుకోవటం ఏమిటి? కోరికే వద్దు అన్నారు, వారు కోరుకుంటున్నది అదే. మరి కాంట్రవర్సీస్ గమనించండి, ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో కాంట్రవర్సీస్. మరి జన్మరాహిత్యాన్ని కోరుకోవడం అంటే అది కోరిక కాదా? మరి ఇదన్నీ ఏమీ ఉండకూడదన్నారు, కోరికే ఉండకూడదన్నారు, జన్మ దుర్లభమన్నారు. అత్యంత ప్రత్యేకమైనటువంటిది మానవ జన్మ, దాన్ని అది దుర్లభం రాదు కదా. మరి దాని తర్వాత జన్మ రాహిత్యాన్ని కోరుకోవటం ఇదేమైనా భావ్యంగా ఉన్నదా? నవీన యుగంలో ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. సరే, ఏదో వచ్చింది, జన్మ జరుగుతుంది. ఇదంతటికీ చాలాసార్లు నేను గతంలో కూడా మీకు చెప్పాను, మనసే ప్రధాన కారణమవుతున్నది. దాదాపుగా మనసే మనిషిని నడిపిస్తూ ఉన్నది. అలా కాదు, మనసును మనిషి నడిపించే స్థాయికి దాన్ని తీసుకురండి, అప్పుడు దీని ఫలితాలు వేరుగా ఉంటాయి. లేదంటే నెగిటివ్ ఫలితాలు అలాగే జీవితం మీద రుద్దబడుతుంది అని చాలాసార్లు చెప్పాను. పోనీ జీవితం, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వచ్చింది, వచ్చేటప్పుడు ఏమైనా తెలుసా? మరి ప్రకృతి సహజ సిద్ధంగా కలిసినటువంటి తల్లిదండ్రులకే తెలిసే అవకాశం లేదు. ఎలాంటి పిల్లవాడు పుడుతున్నాడో, ఏ లక్షణాలు ఉండబోతున్నాయో, ఎలాంటి రంగు ఉండబోతున్నాడో, ఎలాంటి లక్షణాలు బయట వస్తున్నాయో, తన క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఈవెన్ స్టిల్ దే డోంట్ నో. నిజమా కాదో ఆలోచించండి. అందుకే నేను చెప్పాను, తెలియకుండానే వస్తున్నాడు మనిషి భూమి మీదకు. పోనీ కలిసిన తల్లిదండ్రులకు తెలుసా? బిడ్డకు తెలిసే అవకాశం ఎక్కడుందండి? కలిసిన తల్లిదండ్రులకే తెలిసే అవకాశం లేదు. సరే, ఎలాగో మన కంట్రోల్ ఉంది,
మన కంట్రోల్ దాని మీద మనం ప్రయోగించవచ్చు, మనకు కావలసిన రీతిలో దాన్ని మలుచుకోవచ్చు అని అనుకుంటే కాస్త 10 రోజులు ముందు రమ్మంటే ఏమైనా జరుగుతుందా? లేదు, 10 రోజులు ఆపి తర్వాత రమ్మందాం బాహ్య ప్రపంచంలోకి అంటే మనకేమైనా నియంత్రణ ఉందా, కంట్రోల్ ఉన్నదా? మరి పూర్తిగా మనకు సంబంధం లేకుండానే జరుగుతున్నది. ఈ వాస్తవాన్ని కూడా గమనించండి. సరే, జీవితం జరుగుతూ ఉన్నది, ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. అంటే మనిషి తెలియకుండానే వస్తున్నాడు, తెలిసి తెలియకుండానే జీవితం గడుపుతున్నాడు, తెలియకుండానే వెళ్ళిపోతున్నాడు. ఈ మధ్యకాలంలో, వర్తమాన కాలంలో నాది 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 అనే వెంపర్లాటతోనే జీవిత సంఘర్షణని జరుపుతూ ఉన్నాడు. ఇవన్నీ నాదే, నాకు సంబంధించింది, నాది నాది. ఈ నా ఏమిటి, ఎవరిది? సరే, మనిషిలో ఇది ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనిషిలో చాలానే ఉన్నాయి. ఆత్మ, జీవాత్మ, జీవశక్తి, ప్రాణశక్తి, ఏదో స్పిరిట్ కూడా అంటాం కదా, ఇవన్నీ ఉన్నాయి. మరి ఇవన్నీ ఉన్నప్పుడు నాది అని దేన్ని అంటున్నాం? ఉదాహరణకి ఇవన్నీ పక్కకు తీసేస్తే, ఇప్పుడు చెప్పినటువంటివన్నీ పక్కకు తీసేస్తే, తొలగిస్తే ఈ నేను అనటానికి ఏమున్నది? మరి దీన్ని బాగా గమనించండి. ఇవన్నీ ఉంటేనే నేను అన్నటువంటిది వస్తూ ఉన్నది. మరి వీటన్నిటినీ తొలగించినప్పుడు ఆ నేను అన్నటువంటి పదం కూడా రావటం లేదు. ఇక మరణానంతర ఊహలు అంటారా, వాటిని వదిలిపెట్టండి. ఒక రకంగా అది మూర్ఖత్వపు మమకారం. అలా అవుతారు, ఇలా అవుతారు అంటే పిండోత్పత్తితో స్టార్ట్ అయినటువంటిది పిండోదకంతో గ్రోత్ వస్తే పిండ తర్పణంతో లేదు పిండ ప్రధానంతో జీవితం ముగుస్తుంది. తొలి శ్వాస, మలిశ్వాస మధ్యనున్నదే జీవితం. అందుకే వీటన్నిటినీ స్ట్రైట్గా చెప్పడం కోసం ప్రాక్టికల్ ఫిలాసఫీలో భాగంగా మానవత్వమే మనిషి, మానవత్వం ఉండాలి ఖచ్చితంగా మనిషిలో, అది ఉండాలి, ఆ క్యారెక్టరిస్టిక్ ఫీచర్. సో మానవత్వంతో కూడినటువంటి మనిషి కావాలి, అది ఉన్నది, నిద్రాణ స్థితిలో ఉన్నది. వాటిని తట్టి లేపండి. ముఖ్యంగా ఇలాంటి సమావేశాలప్పుడో, సభలప్పుడో, కార్యక్రమాలు జరుపుకున్నప్పుడో కొంత జ్ఞానాన్ని ప్రసాదించడమే ప్రధానంగా కావలసినటువంటి అంశం. మరి మనిషికి సంబంధించినటువంటి అంశాలు అలా ఉన్నప్పుడు తనకు వచ్చేది తెలియదు, వెళ్ళేది తెలియదు, కేవలం కొద్ది కాలం మాత్రమే వర్తమాన కాలంలో ఇక్కడ ఉండటం జరుగుతున్నది. ఇంతకీ దీని ఆంతర్యం ఏమిటి బాగా పరిశీలన చేస్తే, సరే ఏదో వచ్చింది కదా జీవితం అని లైట్గా తీసుకోవడానికి లేదు. ఈ జీవితం రావడానికి పూర్వస్థితిలో ప్రాసెస్ ఉంది, దరిమిల చాలా ప్రొసీజరే ఉంది. ఇవన్నీ వచ్చిన తర్వాత జీవిగా ఆకృతి, బాహ్య ఆకారం మనకి కనిపిస్తున్నది. అందులోనే ఉన్నది పరమాత్మకు సంబంధించినటువంటి అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అంశ జీవాత్మ పేరుతో అందులో ఉన్నది. ఇక ఫినిట్ కాబట్టి, లిమిట్ కాబట్టి తనకు సంబంధించి శరీరం బాహ్యంగా ఉన్నటువంటిది ఆకారం అక్కడికి సమాప్తం, ఒక ఆకారం రూపుదాల్చుకునింది కాబట్టి అది వ్యాప్తం అవ్వడానికి అవకాశం లేదు. ఇన్ఫినిట్ కాదు, ఫినిట్. ఏది రూపం ఉంటుందో అది ఫినిట్. ఈవెన్ దైవాంశ దాంట్లో సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నప్పటికీ కూడా అది ఫినిట్ మాత్రమే, కానీ ఇన్ఫినిట్ అవ్వడానికి అవకాశం లేదు. మరి కొంతమంది చేసినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే, అత్యాశ చేత, రకరకాలైనటువంటి మనోవికారాల చేత నిరాకార సర్వవ్యాప్త శక్తికి ఆకారాన్ని జోడించి ఏదో రూపాన్ని కల్పించి ఏదో అర్పించి, కొన్ని అర్పించి నాకు అన్నీ కావాలని అడగటం, ఇది మానవ జాతికి ఎలా దాన్ని అనుకోవాలో మరి చూడండి. ఇతను చాలా విజ్ఞానవంతుడా, మరి ఆపాదించారు నిరాకారానికి ఆకారం, ఏవో కొన్ని పెడుతున్నాడు, అన్నీ నాకు కావాలని అడుగుతున్నాడు, అడగాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఇది జ్ఞానిగా ఒక ప్రత్యేకత సంతరించుకున్నటువంటి మనిషి చేయవలసిన పనేనా ఇది? మరి జ్ఞాన సాధన ఇది చేసినప్పుడు వీటన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి. అందుకే నేను చెప్తూ ఉన్నాను, సాధన అవసరం. అయితే ఇలాగా ఉన్నప్పుడు మనకి తగినటువంటి తోడ్పాటు కావాలి, ఎవరో ఒకరి సహకారం కావాలి, దాన్నే మనం గైడెన్స్ అంటూ ఉంటాం కదా, అలాంటిది ఏదో అవసరం కదా. మరి ఎవరిస్తారు అంటే
మనం సమాజంలో వెతికినప్పుడు ఎక్కడ ఏది బాగుందో అది చూసినప్పుడు వారి సంబంధించిన వారు ఏం చెప్తున్నారో ఎలా చెప్తున్నారో విన్నప్పుడు అక్కడికి వెళ్ళటం, ఆ మంచి మాటల్ని వినటం, అంతవరకు వదిలిపెట్టకుండా దాన్ని ఆచరణ వరకు తీసుకురావటం అన్నది ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ. ఆచరణాత్మకం కావాలి. అలా విని ఊరుకుంటే అయిపోతూ ఉంటుంది కాలం. జీవితకాలం ముందుకు వెనుకకు, ఆయుష్ వెనుకకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది పరిణామం ముందుకు వెళుతుంది, ఆయుష్ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకానొక టైంలో తెలియకుండానే వెళ్ళిపోతుంది భూమిని వదిలి. ఇలా కొన్ని తరాల నుంచి జరుగుతూనే ఉంది. ఈనాటిది కాదు, ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నది. అయితే సరే, ఇవన్నీ దాటుకొని ఒక స్థాయి వరకు మనం వచ్చామని అనుకుంటే ఇప్పుడు చేయవలసినటువంటి పని ఏంటి? ఈ వర్తమాన కాలంలో మనకుగా ఉన్నటువంటి బాధ్యతలు ఏమిటి? విధి నిర్వహణ ఏంటి? ఈ విధి నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించడం కోసం ప్రస్తుత కాలంలో మనం చేయాల్సినటువంటి పని ఏమిది అన్నది ఆలోచించినట్లయితే, నిత్యం ధ్యాన సాధన ద్వారా అచంచలమైనటువంటి మనోశక్తిని మనలో నింపుకోవడం ద్వారా ఉన్నటువంటి జీవాత్మే తన ప్రస్థానాన్ని కొనసాగించి మనిషి తన జీవిత కాలంలోనే పరమాత్మను దర్శించవచ్చు. పరమాత్మ యొక్క ఏవైతే ఆ ప్రకంపనలు ఉన్నాయో వాటిని పొందవచ్చు, అనుభవించవచ్చు, తన అనుభూతిని పొందవచ్చు. విశ్వమాత ప్రకంపనలకు గురి కావచ్చు, విశ్వమాతను దర్శించవచ్చు జీవితకాలంలోనే, జీవితకాలం అయిన తరువాత కాదు అని చెప్తున్నాను. మరి ఇంత తేలికగా అర్థమయ్యే భాషలో సాధారణంగా చాలా సరళమైనటువంటి వాక్యాల్లో చెప్తున్నప్పుడు సాధ్యమా? జీవితకాలంలో వీటిని దర్శించడం ఎక్కడో విన్నాం, ఎవరో చెప్పారు, ఏమిటి అసలు ఇదంతా అన్నటువంటిది, ఇదేదో ధర్మ సందేహం అంటారు కదండి, అలా కొంత రావచ్చు. నేను చెప్తున్నది ఏంటో చేస్తున్నదే అదే, మీ కంటి ముందు చేస్తున్నదే. విశ్వమాత దర్శనం ప్రతినిత్యం చేయవచ్చు. అది మనిషి సాధన, దీక్ష, దక్షత, క్రమశిక్షణ వీటి మీద ఆధారపడి ఉంటుంది. మరి ఇలాంటివి చేయకపోతే ఈ రకమైనటువంటి ఇంకొక శరీరం ద్వారా మాధ్యమం రూపంలో మీ ముందు ఇలా మాట్లాడే అవకాశం లేదు కదా. మరి కొన్ని బహుశా